లెవెల్ డిస్ట్రిబ్యూటర్ ఆయకట్టు చివరి రైతులం, థైలాండ్ మొదటి రైతులం కాదు, చివరి రైతులం. మా విజ్ఞప్తి ఏది, వర్షాకాలంలో వర్షాలు పడక కాలువ కింద ఉద్దులు అనే పంట వేసినాం. మేము పండించే పంట మొదటి పంట వేరుశనగ. సరైన వర్షాలు లేక కాలువ నీళ్ళు ఆఫీసర్లను అడిగి 2-3 తల్లే మాకు వచ్చే అవసరము. ఏం కాలువ అవసరం, నీళ్ళు అవసరం లేదు మాకు. ఆ పంట కోసం మీ పంట పెట్టినాము. ఇప్పటికి 2 తల్లు బారింది. ఈ రైతులు పొగులు ఆఫీసర్లు కాలువ దించుతున్నారు, ఎవరికి పోనీ లేదు దిగువ పోవాలని. రాత్రిలో దిగువ రైతులు వచ్చి వెహికల్స్ లో వచ్చి దించేసి పోతున్నారు. మా పంట మాకు కూడా నష్టంగా ఉంటే మాకు ఇవ్వడండి, నష్టం లేదప్ప మీకేం బాగుంది అనేటట్టుంటే మాకేం అవసరం, నీళ్ళే అవసరం లేదు. మీరు దయచేసి చూసి ఆ నీళ్లు పాడితేనే మా పంచాయతీ బోర్లు పనిచేసేది. లేదంటే తడకలేరులో డ్రైనేజీ నీళ్ళు తాగుతున్నాం. మా పిల్లల సచ్చిగా అది అబద్ధం కాదు, వచ్చి ఎంక్వైరీ చేయండి మీరు చేసిండేది. ఇది మా పరిస్థితి. ఏమి 80 ఏళ్ళు స్వతంత్రం వచ్చింది, డ్రైనేజీ నీళ్ళు తాగుతారు. జిల్లా ఏమన్నా ఉందో చెప్పండి. కేవలం పశువులకు మనుషులకు తాగడానికి మంచి నీళ్ళు ఈ సమ్మర్లో స్టోరేజ్ నీళ్ళు ట్యాంకులు పెట్టి నింపుకుంటే ఈ సంవత్సరం గడ్డెక్కి జూన్ జూలై వరకు పని జరుగుతుంది అనేది ప్రతి సంవత్సరం 25 ఏళ్ళగా దినగండం 100 ఏళ్ళ ఆవశ్యగా బతుకుతున్నాము. ఇది కాదు పర్మనెంట్ సొల్యూషన్. మాకు గండికోట నుంచి ఎప్పుడైతే లిఫ్ట్ ద్వారా మాకు ఎస్టిమేట్లు పోతానే ఉన్నాయి, 10 సంవత్సరాలు చూసినాం. గత గవర్నమెంట్లో జాప్యం చేసి అక్కడికి గేట్లు సరిగా లేక తీరా నీళ్ళు వచ్చినప్పుడు గేటు దిగబడి అన్నీ ట్రబుల్గా ఉన్నాయి. ఈడ ఏంటంటే ఇరిగేషన్ మ్యాన్ పవర్ లేరు, కానీ పెట్రోల్ ఇంకా మేము వెహికల్స్ పెట్టుకొని డీజిల్ పోసుకొని అన్నం ఇంటికాంచి క్యారియర్ కట్టుకొని గత 2 ఏళ్ళుగా పోరాడతామని కూడా మా ట్యాంకులకు నీళ్ళు రావడం లేదు. మా ట్యాంకులు నింపి మా పశువులను మమ్మల్ని ఈ సంవత్సరానికి కాపాడితే నెక్స్ట్ సంవత్సరం ఏదైనా పైన పోయి అర్జీలు పెట్టుకొని ఆ టెండర్లు పిలిచేటట్లా చేయాలా. మన జిల్లా నుంచి ఆర్థిక మంత్రి గారు ఉన్నారు, కేశవ్ గారు, వాళ్ళు కొంచెం ఇంత డెవలప్మెంట్ ప్రాజెక్టులు చేస్తున్నారు. కొద్దిలో గొప్ప ఆయన అనుకుంటే కాకపోయే ప్రసక్తే లేదు. దయచేసి నేను ఇది రాజకీయాలకు అతీతంగా మాట్లాడుతూ ఉన్నాను. పెద్దానికి చంద్రబాబు నాయుడు గారికి వినియోగించుకునే విన్నపము, లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి లిఫ్ట్ స్టార్ట్ అయితే పుట్లూరు చెరువు లిఫ్ట్ అయితే ఈ 3 ఊర్లు సాగు నీళ్లకు సమస్య తీరుతుందని చెప్పి మా కోరిక సార్. ఈడ చేసే ధర్నా ఏం చేస్తారు, ఈ ఎస్సీ గారు అమరావతి సచివాలయం ముందునే కూర్చుంటాం సార్. అక్కడనే అమరావతి సచివాలయం ముందునే అక్కడే కూర్చొని అక్కడే ధర్నా చేస్తాం సార్. మాకు నీళ్లు తాగే కావాలా, మేము పంటలు గింటలు పెట్టుకుంటే తాగేకే లేకుంటే ఏంది పంటలు పెట్టుకుంటాం సార్. ఆ ట్రక్కులు పట్టకత్తే ఆ ట్రక్కులు కాడ ఆడోళ్ళు కరుచుకొని కొట్లాడుకొని నెత్తర్లు కాసుకొని స్టేషన్ల పన్న పోయి ఇదంతా చాలా పంచాయతీ జరుగుతుంది సార్. మాకు నీళ్లు ఇస్తే చాలు దయచేసి. మాకు ఎప్పటికంతే ఆడ మధ్యలో ఇడుస్తారు, మాకు ఇడిచినారు పుట్టూరు చెరువుకు అంటారు. ఆ మధ్యలో ఏడ చంపుకుంటారో తెలుసు, అక్కడ ఏడ ఇడుచుకుంటారో మాకైతే తెలుసు సార్. 1 రోజు 2 రోజులైనా మాకు నీళ్లు అందుబాటుగా లేవు. దయచేసి మీకు దండం పెడతాం సార్, మాకు నీళ్లు సాయం చేస్తే సార్ చాలు, చెరువుకు బతుకుంటాము. ఏదో 18 డేస్ పని వేయటోళ్ళము, ఇది కూడా లేకపోతే మేము ఏం బతకల్లంగా. తల్లులు పిల్లలు బతకాలి కదా సార్, ఏ దేశం పోయి బతకదు నీళ్లు లేని. తాగే నీళ్ళతో ఇబ్బంది పడుతున్నాము. మాకు ఎట్టి పరిస్థితుల్లో ఎప్పటికి నీళ్లు ఉండేటట్టుగా చేయండి సార్. మేము ఇబ్బంది పడుతున్నాము. పంటలు లేచే ఇంట్లో నీళ్లు లే, పనులకు పోదామంటే చేనులలో పనులు లేవు. మేము ఏ వల్ల బతకాల తల్లులు పిల్లలం చాలా ఇబ్బంది పడుతున్నాం. మాకు పుట్లూరుకి ఖచ్చితంగా 3 ఊళ్ళకు నీళ్లు ఇడ్చాలి సార్. దయచేసి నీళ్లు ఇడ్చండి సార్. మాకు అది ఒక్కటి సాయం చేయండి సార్. మాకు ఏం అడగలేదు సార్, ఎకరాల భూములు అడగలే, ఏం అడగలేదు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ at your fingertips. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.